దర్పల్లి మండలంలో ఏ గ్రామానికి రానటువంటి 100% మొత్తం సాచురేషన్ మోడ్లో ఇందిరమ్మ ఇండ్లు మీ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసినాం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా పరిశీలించినాం. తప్పకుండా మీరు పునాదుల వరకు కట్టుకున్న తర్వాత మీకు 1 లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి. మొత్తం అంత విడతల వారీగా మొత్తం 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం. అయితే కట్టుకునే వాళ్ళు కూడా 400 నుండి 600 ఫీట్ల వరకే కట్టుకోవాలి. 600 దాటితే మనకు రావు. అంటే 400కేమో గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా దానికి 200కు మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా 1 లక్షలు 2 లక్షలు వేసి మీరు కట్టుకోవాలా. 5 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. సో ఇందిరమ్మ ఇండ్లు అందరూ కూడా కట్టుకోండి. సో ఇంకా కొంతమంది ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు ఇండ్లు లేవు పాపం, ప్లాట్లు లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అది చూసి, అంటే దీనిలో మొత్తం ఇప్పుడు ఇండ్లు అంటే ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు కూడా ఇస్తాం, తర్వాత ఇండ్లు కట్టిస్తాం. అదేం ప్రాబ్లం లేదు. ఇది మనం మాట ఇచ్చినాం ఎన్నికలప్పుడు. గతంలో లాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, 10 ఏళ్ళు ఒక మాట ఇవ్వలేదు. ఇప్పుడు ఈ తాత కూడా అదే అడుగుతున్నాడు. ఆయన రేషన్ కార్డు అయిందంటే 8 ఏళ్ళు మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేదు అని. ఇవాళ మీకు అందరు కూడా మళ్ళీ 1-2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అందరికి ఇస్తాము. కొత్త అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇస్తాము, పాత వాళ్ళు కూడా మళ్ళీ రిన్వేట్ చేస్తాము. ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అత్తగారింటికి పోతే అక్కడ వస్తుంది, ఇలా వెళ్ళిపోతే అక్కడ వస్తుంది. సో కాబట్టి తర్వాత ఇంకా ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పాలా, ఇప్పుడు మనకు ఉగాది సన్నబియ్యం వస్తున్నాయి మీకు అందరికి. గత లాభం చేస్తున్నాం. ఇవాళ రైతుకు బోనస్ ఇస్తున్నాం. ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం. మరి ఎక్కడైనా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా? ఇవాళ 29 రాష్ట్రాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఇస్తున్నారా? మరి చెప్పడం కాదు, పేదోడి పొట్ట నింపాలా. ఇవాళ భూభారతి చట్టం మీద ధరణితోని భూమి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇలా భూభారతి చట్టం తీసుకొచ్చినాం మనం. తీసుకొచ్చి ఇలా మీరు ఇప్పుడు రాబోయే కాలంలో మన అధికారులు మీ గ్రామానికే వస్తారు. మీ గ్రామానికే వచ్చి మరి మీ యొక్క భూమిలో యొక్క ఫిర్యాదులను తీసుకుంటారు. తీసుకొని జూన్ 2 నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం మీద భూమికి సంబంధించిన ఫిర్యాదులు ఏది ఉన్నా కానీ మీకు సాల్వ్ చేస్తాం. భూభారతి చట్టం తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంతకుముందు మరి అన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అని, లేకుంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఎక్కడు సకుంటే 6 ఎకరం ఎక్కి ఇంకొక 6 ఎక్కకపోవడము, ఇవన్నీ ఉండే. భూమి ఒకటి ఉంటే లేకుంటే సర్వే నెంబర్ ఒకటి ఎక్కింది. అన్ని తప్పులు జరిగినాయా లేదా? ప్రతి కుటుంబంలో నష్టం జరిగింది. మరి అది అటువంటిప్పుడు మనం ఎన్నికలప్పుడు చెప్పినాము భూభారతి చట్టాన్ని మేము తీసుకుపోయి బంగాళాఖాతం వేస్తామని. అదే అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అది మంచి చట్టము, మా కుటుంబానికి బాగా ఉపయోగపడ్డది, హైదరాబాద్లో మొత్తం భూములు నేను దోసుకున్నా, మరి ఆ చట్టం తీసేయద్దు, కాంగ్రెస్ బంగాళాఖాతం కలపమని చెప్పాను. మరి ఏమైంది? ప్రజలు ఇవాళ బీజేపీ మన టీఆర్ఎస్ బంగాళాఖాతం కలిపిరా, దేని కలిపిరు? మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇది చెప్పిన మాట చేస్తాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే కొన్ని చెప్పిన ఇయ్యలేదు, చేస్తలేరు ఇంకా అని. నేను మీకు అందరు కూడా, మీరు అందరు విఘ్నులు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మనం వచ్చి 15 నెలలు అయింది. మరి కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. ఇలా అప్పు పుడతలేదు మనకు. అట్లా తయారైన దివాలైన కుటుంబం ఎట్లుంటుంది ఊళ్ళే? ఎవరు అటువైపు చూడారు కూడా అప్పడుతాడేమో కనబడతాని. అంటే అట్లా తయారైంది తెలంగాణ. అట్లా నాశనం చేసిపోయినరు. అయినా కానీ మేము అందరం ఇందిరమ్మ పార్టీకి చెందిన వారసులం కాబట్టి ఇవాళ ఇందిరమ్మ పార్టీ మాట తప్పది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మాకు అధికారం ఇచ్చింది, ఓట్లు వేసింది 5 ఏళ్ళ కొరకేసింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటాయి కదా, 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వస్తాయి. మేము 5 ఏళ్ళ వరకు చెప్పినవన్నీ చేస్తాం. 15 నెలలే చేయాలని లేదు. అయినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలా మనం 15 నెలల్లో చాలా చేసాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. 5 ఏళ్ళల్లో ఒకవేళ మేము ఎజెండాలా పెట్టినవి మీకు చెప్పిన ఎన్నికల ముందు మేము చేయకపోతే అప్పుడు మీకు సమాధానం చెప్తాం ఎందుకు చేయలేదని. అప్పుడు నిర్ణయం మీద ఉంటుంది మళ్ళా. కానీ ఏదో మండలంలో మోడల్ విలేజ్గా సీతాయిపేట గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని మరి 118 ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలని మొట్టమొదటిగా సీతాయిపేట గ్రామానికి అందించినందుకు సీతాయిపేట గ్రామ ప్రజల తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దీన్ని మోడల్గా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా చాలా వీలైన తొందరలో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మరి మన సంక్షేమ పథకాల కోసం. వీలైన తొందరలో మరి మిగతా గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించాలని తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ మన గవర్నమెంట్ పథకాల గురించి కానీ గ్రామ సమస్యల గురించి కానీ మీ సందేశాన్ని అందించవలసిందిగా